హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా ఏదైతే ఎరువుల ధరలు అనేవి పెరిగాయో దాని గురించి. యూరియా తప్ప మిగిలిన రసాయన ఎరువుల గరిష్ట చిల్లర ధర అంటే ఎంఆర్పి అనేది పెరగకుండా కేంద్రం అనేది తాజాగా అడ్డుకట్ట వేసింది. ఇలా ఎంతకాలం అడ్డుకుంటుంది అనేది ప్రస్తుతం కీలక ప్రశ్నగా మారింది అన్నట్టు ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈ నెలాఖరితో 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు అనేవి పూర్తవుతాయి కాబట్టి వచ్చే నెల నుంచి దేశమంతా కూడా కొత్త ఖరీఫ్ పంటల సాగు సీజన్ అనేది ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో రసాయన ఎరువుల ధరల్ని కేంద్రం ఆపాలి అంటే వేల కోట్ల రూపాయల ఖర్చు అనేది ఉంటుంది. వీటిని భరిస్తాము అన్నటువంటి ప్రకటన కేంద్రం అనేది జారీ చేయాలి. అయితే ఇప్పటి వరకు అలాంటి ప్రస్తావన అనేదే లేదు. అంతర్జాతీయ విపణిలోకి వచ్చేసరికి ఎరువులు మరియు వాటి తయారీకి సంబంధించినటువంటి ముడి సరుకుల ధరలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఏ వస్తువు ధర అయినా కూడా ముడి సరుకుల ధర ఆధారంగానే నిర్ణయించబడుతుంది. వాటిని భరించాలి అంటే కేంద్రం అనేది రాయితీ భారాన్ని మరింత ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. మరొక వైపు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి పాత నిల్వల బస్తాల మీద పాత ఎంఆర్పీలు ముద్రించి ఉన్నాయి కాబట్టి ఆ ధరలకే అమ్మాలి అన్నట్టుగా కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే నెల నుంచి కొత్త ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల కొనుగోళ్లు డిమాండ్లు అనేవి బాగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి ఆ నిల్వలు మార్కెట్లోకి రాబోతున్నాయి. అయితే కేంద్రం ధరలు పెంచటం లేదు అనేసి ప్రకటించినందున కొత్త నిల్వల బస్తాల మీద పాత ఎంఆర్పీలు ముద్రిస్తారా లేదా కొత్త ధరలతో అమ్ముతారా అనేది అస్పష్టంగా ఉంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. సూక్ష్మ పోషక రాయితీ విధానం లేదా న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ ప్రోగ్రామ్ అంటాము. ఫర్టిలైజర్స్కి సంబంధించి 2010వ సంవత్సరంలో ఈ సూక్ష్మ పోషక రాయితీ విధానం లేదా న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద యూరియా తప్ప మిగిలినటువంటి ఫర్టిలైజర్స్కి సబ్సిడీ అనేది యాన్యువల్ బేసిస్లో ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యువతరాన్ని అప్పుల ఊబిలోకి మళ్లించటం, దాని ద్వారా లాభాలని ఆర్జించటం అన్నది ఇప్పుడు కొన్ని బ్యాంకులు మరియు బ్యాంకింగేతర సంస్థలు అనుసరిస్తున్నటువంటి ధోరణి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అదే సమయంలో పొదుపు పథకాల మీద అవగాహన కల్పించటంలో మాత్రం ఈ సంస్థలు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు అన్నట్టు ఇక్కడ చెప్పారు. కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు బిగ్ డేటా, కృత్రిమ మేధ, డేటా మైనింగ్ లాంటి ఆధునిక సాంకేతికతల సహాయంతో ప్రోత్సాహకాలు ఇచ్చి మరీ రుణాలను అంటగట్టేందుకు నిర్విరామంగా శ్రమిస్తూ ఉన్నాయి. వినూత్నమైనటువంటి రుణ పథకాలని కూడా సృష్టిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఫినాన్షియల్ టెక్నాలజీ, ఫిన్టెక్ సేవల్ని వినియోగిస్తూ అవసరానికి అప్పు, కావాల్సినంత అప్పు అనేటటువంటి ఆధునిక విధానాలని తీసుకొస్తూ ఉన్నాయి. తక్కువ వడ్డీ రేట్లు, జీరో ప్రాసెసింగ్ ఫీజ్ అనేసి తీసుకొస్తూ మధ్యతరగతి వర్గాల్ని అప్పు చేసే విధంగా ప్రేరేపిస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ప్రజలు బంగారం, రియల్ ఎస్టేట్ రంగాల వైపు ఆకర్షితులై పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవటానికి ఈ తరహా దీర్ఘకాలిక పెట్టుబడులు ఎలాంటి దోహదం చేయకపోగా బంగారం, భూముల ధరలకి రెక్కలొచ్చి సామాన్య ప్రజానికానికి అందుబాటులో లేకుండా పోయే పరిస్థితులు అనేవి వస్తూ ఉన్నాయి. దానివల్ల మార్కెట్లలో నగదు లభ్యత అనేది తక్కువైపోయి ద్రవ్యోల్బణం అనేది పెరుగుతోంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. 2021-22 బడ్జెట్లో వ్యయానికి సంబంధించి అధిక వాటా దేనికి కలదు? దేనికుంది? ఇంట్రెస్ట్ పేమెంట్స్కి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పౌర మరియు సైనిక మౌలిక సౌకర్యాల అనుసంధానత గురించి. రహదారులు, రైళ్లు, ఉపగ్రహాల్ని బహుళ ప్రయోజనకరంగా ఉపయోగించుకునేటటువంటి దిశగా కేంద్రం అనేది ఆలోచిస్తోంది. యుద్ధం లాంటి అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి మౌలిక సదుపాయాల్ని సైనిక కార్యకలాపాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలి అనేసి భావిస్తోంది. ఇందుకోసం పౌర మౌలిక సదుపాయాల్ని సైనిక పోరాట అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. రహదారుల మీద నుంచే యుద్ధ విమానాలు గాల్లోకి ఎగరటం, అత్యవసరంగా దిగటం, సైన్యానికి చెందినటువంటి భారీ పరికరాలు మరియు ఉపకరణాల్ని సైతం వాటిలో తరలించటం, ఉపగ్రహాలు కూడా సైనిక లక్ష్యాలకి తోడ్పడటం లాంటివన్నీ కూడా ఈ విధానంలో భాగం కాబోతున్నాయి. ఇలాంటి ప్రక్రియకి 2015వ సంవత్సరంలోనే పునాది అనేది పడింది. 2015వ సంవత్సరం మే 21వ తేదీన మిరాజ్ 2000 యుద్ధ విమానాన్ని యమునా ఎక్స్ప్రెస్ మార్గం మీద దించారన్నమాట. హైవేల మీద యుద్ధ విమానాలు దిగటానికి, ఎగురేందుకు వెసులుబాటు ఉందా లేదా అనేటటువంటి విషయంలో సాధ్యాసాధ్యాల్ని పరీక్షించారు. యుద్ధ సమయంలో ఇలాంటి సౌకర్యం తప్పకుండా మన శక్తిని ఇనుమడింపజేస్తుంది అన్నటువంటి దాంట్లో సందేహం లేదు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 2017 నవంబర్లో 3 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు,
అలాగే 3 సుఖోయ్ యుద్ధ విమానాలు ఎక్స్ప్రెస్ మార్గం మీద సురక్షితంగా దిగాయి. 2017వ సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన భారత వైమానిక దళానికి చెందినటువంటి పూర్తి స్థాయి వైమానిక శ్రేణి 6 వరుసల ఆగ్రా లదాఖ్ ఎక్స్ప్రెస్ మార్గం మీద దిగింది. అందులో 3 జాగ్వార్లు, 12 అత్యున్నత స్థాయి బహుళ వినియోగ మిరాజ్ 2000 యుద్ధ విమానాలు, ఒక సుఖోయ్ 30 యుద్ధ విమానం, C-130J సూపర్ హెర్కులస్ ఎయిర్ లిఫ్టర్లు ఉన్నాయి. రహదారి మీద 3 కిలోమీటర్ల పరిధిలో యుద్ధ, ఇతర అత్యవసర పరిస్థితుల్లో నైపుణ్యం మరియు సామర్థ్య ప్రదర్శన కసరత్తు అనేవి నిర్వహించటం జరిగింది. ఇలా రిమోట్ సెన్సింగ్, సమాచారం, నావిగేషన్ కోసం ఉపయోగించేటటువంటి ఉపగ్రహాల్ని కూడా సైనిక అవసరాలకు సైతం తోడ్పడేలాగా తీర్చిదిద్దాలి. అలాగే రైల్వే వ్యాగన్లని, ట్రక్కుల వెనుక ఉండేటటువంటి భాగాల్ని 2 రకాల రవాణా అవసరాలకి ఉపయోగపడేలాగా తయారు చేయాలి. ఇవి భారీ సైనిక పరికరాలు, యుద్ధ వాహనాలను సైతం రవాణా చేసే రీతిలో రూపొందించాలి అన్నట్టుగా మన భారతదేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తెలిపటం జరిగింది. అలాగే వీటికి సంబంధించి చమురు, ఇంధనం, అలాగే నిత్యావసర సరుకులు, ఆయుధ సరఫరా వంటి వాటి నిల్వ, గిడ్డంకుల సౌకర్యాల విషయంలో పౌర సైనిక అనుసంధానత అనేది ఉండాలి అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. భారతదేశ CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు? బిపిన్ రావత్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 104 కాల్ సెంటర్ సేవల్ని కోవిడ్-19కి సంబంధించి ప్రారంభించింది. కోవిడ్ పరీక్ష మరియు చికిత్సకు సంబంధించి భయం మరియు ఆందోళన లేకుండా ఏవైనా కోవిడ్కి సంబంధించినటువంటి ఏవైనా లక్షణాలు కనపడితే, అంటే జ్వరం, తలనొప్పి, కీళ్ళ నొప్పులు ఇలా ఏవైనా ఉన్నాయి అనిపిస్తే వెంటనే 104కి కాల్ చేస్తే అందులో ఉన్నటువంటి వైద్య అధికారులు వాళ్ళని హోమ్ ఐసోలేషన్లో ఉంచాలా, లేదంటే కోవిడ్ కేర్ సెంటర్కి తరలించాలా, లేదంటే వాళ్ళని కోవిడ్ ఆసుపత్రిలో చేర్పించాలా అన్నటువంటి సజెషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అయితే దీని కింద ఏదైతే తర్వాత ప్రాసెస్ ఉంటుందో ఇదంతా కూడా ఉచితంగానే ప్రొవైడ్ చేస్తారు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. వీటికి సంబంధించి ఏవైనా ఫిర్యాదులు గనక ఉంటే 1902 అన్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే ఆ ఫిర్యాదులు గనక సరైనదైతే మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. కోవిడ్ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఏ హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా వైద్యుల్ని సంప్రదించేటటువంటి వీలుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది? 104. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నైపుణ్యాభివృద్ధి గురించి. వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సాంకేతికత, కొత్తగా పుట్టుకొస్తున్నటువంటి అవకాశాలకు తగ్గట్టు విరివిగా నిపుణుల యొక్క శక్తుల సృజన నిమిత్తం జిల్లా స్థాయిలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు అనేవి రావాలి అన్నట్టుగా నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. అయితే దీనికి భిన్నంగా కేంద్రం 3 ప్రధాన నగరాలకి వాటిని పరిమితం చేస్తాము అనేసి చెప్తోందనమాట. అయితే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్లో వృత్తి ఉద్యోగాలకి వీలైనంత ఎక్కువ మందిని సంసిద్ధపరచటమే ధ్యేయంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాల వికేంద్రీకరణ మీద ప్రభుత్వం అనేది దృష్టి సారించాలి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. నర్సరీ నుంచి ఉన్నత విద్య వరకు విభిన్నమైనటువంటి అంచెల్లో నిర్ణయాత్మకమైనటువంటి సంస్కరణల ద్వారా భారతీయ బోధన రంగాన్ని ప్రపంచ అత్యుత్తమ వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టాలన్నటువంటి ఆశయం ఏదైతే ఉందో దీన్ని సాకారం చేసేటటువంటి క్రమంలో కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా, 3D ముద్రణ ఇలాంటి రంగాల్లో అపారమైనటువంటి అవకాశాలని ఒడిసిపట్టేందుకు ప్రస్తుతం చాలా అవకాశాలు అనేవి ఉన్నాయి. 2015వ సంవత్సరంలో, అంటే 6 ఏళ్ల క్రితం ఏదైతే జాతీయ నైపుణ్యాభివృద్ధి విధానం అనేది తీసుకొచ్చామో దీని కింద పేదరికం, నిరుద్యోగాన్ని అంతమొందించేలా 2022 నాటికి దాదాపు 40 కోట్ల మందిని నిపుణ శక్తులుగా రూపొందించాలి అన్నట్టుగా ప్రధాని మోదీ ప్రభుత్వం అప్పట్లో ఈ జాతీయ నైపుణ్యాభివృద్ధి విధానం అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే దీంట్లో పకడ్బందీ కార్యాచరణ అనేది లేదు. దానివల్ల స్కిల్ ఇండియా అనేటటువంటి దాని మౌలిక లక్ష్యాన్ని ఇది నీరుకార్చింది. పథకాన్ని ఘనంగా ప్రారంభించినటువంటి 3 ఏళ్ల తర్వాత చేపట్టినటువంటి అధ్యయనం ప్రకారం మన దేశంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నట్టు కనీసం 70% యువతకి కనీసం తెలియదు అన్నట్టుగా ధృవీకరించటం జరిగింది. సగటున ఏటా 1 కోటి మందికి పైగా శిక్షితుల్ని చేశాము అనేసి అధికారికంగా ప్రకటించినా కూడా ఆ శిక్షణ సజావుగా పూర్తయి కొలువులోకి వెళ్ళినటువంటి వాళ్ళ సంఖ్య 6 నుంచి 7 లక్షల లోపే అన్నట్టుగా విశ్లేషణలో చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటివన్నింటినీ ఏదైతే లోపాలు ఉన్నాయో వీటిని సరిచేస్తూ ఏ పథకాలని తీసుకొచ్చారో వాటిని సరిగ్గా అమలు పరచాల్సినటువంటి అవసరం అనేది ప్రభుత్వానికి ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. జాతీయ నైపుణ్యాభివృద్ధి విధానాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2015వ సంవత్సరంలో తీసుకొచ్చారు. దీని కింద 2022 నాటికి
మన భారతదేశంలో 40 కోట్ల మందిని నిపుణులుగా మార్చాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ జాతీయ నైపుణ్యాభివృద్ధి విధానం అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్ తొలిసారిగా చేపట్టబోతున్నటువంటి మానవ సహిత అంతరిక్ష యాత్ర అయినటువంటి గగన్యాన్ కోసం ఫ్రాన్స్ తన తోడ్పాటును అందించబోతోంది. ఈ మేరకి 2 దేశాల అంతరిక్ష సంస్థలు ఒక ఒప్పందం మీద సంతకాలు చేశాయి. అంతరిక్ష వైద్య శాస్త్రంలో నైపుణ్యాన్ని పెంచుకోవటం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దీని ఫలితంగా భారత ఫ్లైట్ ఫిజిషియన్లు, కమ్యూనికేషన్ బృందాలు ఫ్రాన్స్ సంస్థల్లో శిక్షణ పొందటానికి వీలవుతుంది. ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ అభివృద్ధి చేసిన మరియు పరీక్షించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వినియోగంలో ఉన్నటువంటి సాధనాల్ని భారత సిబ్బంది ఉపయోగించుకోవటానికి మార్గం అనేది సుగమమవుతుంది. ఈ ఒప్పందం వల్ల ఆహార ప్యాకేజింగ్, పోషకాల కార్యక్రమం మీద సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవటానికి, ఫ్రాన్స్ యొక్క సాధన సంపత్తి, వైద్య పరికరాల్ని భారత వ్యోమగాములు పొందటానికి వీలవుతుంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. భారత్ చేపట్టబోతున్నటువంటి తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర అయినటువంటి గగన్యాన్కి సంబంధించి అంతరిక్ష వైద్య శాస్త్రంలో నైపుణ్యాన్ని పంచుకోవటం కోసం ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదిరింది? ఏ దేశంతో? ఫ్రాన్స్ దేశంతో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్కి సంబంధించి తొలి హోమియో టీకా గురించి. ప్రపంచంలోని తొలిసారిగా కరోనాని నియంత్రించడం కోసం భారత్లో హోమియోపతి టీకా అనేది తయారైంది. కోవిడ్ లక్షణాలని తగ్గించటంలో, రోగ నిరోధక శక్తిని పెంచటంలో, అలాగే మనసుకి స్వాంతన చేకూర్చటంలో ఇది 62% ప్రభావం చూపిస్తోంది అన్నట్టుగా ప్రయోగ పరీక్షల్లో తేలింది. ముంబైలో ఉన్నటువంటి లైఫ్ ఫోర్స్ హోమియోపతి అండ్ బయోసిమిలా అధిపతి మరియు పరిశోధకుడు 2 దశాబ్దాల్లో చాలా హోమియో ఔషధాలని, 2 టీకాలని అభివృద్ధి చేయటం జరిగింది. హోమియో విధానంలోనే కోవిడ్-19కి కూడా టీకాని ప్రయోగించి క్లినికల్ ట్రయల్స్ని చేపట్టారు. దీని ద్వారా దాని భద్రతని, సమర్థతని అంచనా వేయటం జరిగింది. అయితే 150 ఏళ్లుగా బ్యాక్టీరియా, వైరస్లను ఉపయోగించి పరిశోధకులు హోమియో టీకాల్ని తయారు చేస్తూ ఉన్నారు. ఇన్ఫ్లుయెంజా, లెప్టోస్పైరోసిస్, డెంగ్యూ కారక వైరస్ల నుంచి వ్యాక్సిన్లను రూపొందించారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ప్రపంచంలో తొలిసారిగా కోవిడ్ నియంత్రణకై తీసుకొచ్చినటువంటి హోమియోపతి టీకా ఏది? నోసోడ్ టీకా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హైడ్రోజన్ సరఫరాకు అవసరమయ్యేటటువంటి మౌలిక వసతుల్ని భారత్ మరింత పెంచుతుంది అన్నట్టుగా చమురు శాఖ మంత్రి తెలిపారు. ఇతర ఇంధనాలతో పోలిస్తే కర్బన రహిత ఇంధనానికి ఉన్నటువంటి ప్రయోజనాల దృష్ట్యా ఆ ఇంధన ఉత్పత్తి దిశగా ప్రణాళికల్ని వేగవంతం చేయాలని భావిస్తున్నాము అన్నట్టుగా తెలపడం జరిగింది. మన దేశంలో హైడ్రోజన్ సరఫరా పంపిణీకి చాలా సవాళ్లు అనేవి ఉన్నాయి. అధిక ఉత్పత్తి వ్యయాలకి తోడు హైడ్రోజన్ నిల్వ, రవాణాకి సరిపడే మౌలిక వసతులు కూడా సరిగ్గా లేవు. బ్లూ హైడ్రోజన్ అంటే శిలాజ ఇంధనాల నుంచి ఉత్పత్తి చేసేటటువంటి హైడ్రోజన్, అలాగే గ్రీన్ హైడ్రోజన్ అంటే పునరుత్పాదక వనరుల నుంచి తయారు చేసేటటువంటి హైడ్రోజన్, వీటి కోసం ప్రయోగాత్మకమైనటువంటి ప్రాజెక్టులను సిద్ధం చేస్తున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. హైడ్రోజన్ ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చేయటానికి ఏవైతే దారులు ఉన్నాయో వాటిని వెతకడం మీద అంతర్జాతీయంగా కృషి జరుగుతోంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. పర్యావరణ, వాతావరణ అంశాల విషయంలో భారత్ అనేది కట్టుబడి ఉంది. గత 6 ఏళ్లలో 32 గిగావాట్ల నుంచి 100 గిగావాట్లకి భారత పునరుత్పాదక విద్యుత్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీని చేర్చాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. హైడ్రోజన్ని ఒక శక్తి వనరుగా అంటే ఎనర్జీ రిసోర్స్గా పెంపొందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రకటించినటువంటి మిషన్ పేరేమిటి? నేషనల్ హైడ్రోజన్ మిషన్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం అన్నది మార్చి నెలలో మొత్తం 8 ఏళ్ల గరిష్ట స్థాయికి 7.39% పెరిగింది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ముడి చమురు, లోహ ధరలు పెరగటం దీనికి కారణం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. 2020 మార్చిలో లాక్డౌన్ కారణంగా చాలా తక్కువ రేట్లు అనేది నమోదవ్వటంతో ఈ ఏడాది మార్చిలో ద్రవ్యోల్బణం అనేది భారీగా పెరిగింది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మార్చిలో మన దేశ ఎగుమతులు దాదాపు 60.29% మేర వృద్ధి చెంది మొత్తం $34.45 బిలియన్ చేరుకున్నాయి. మొత్తం ఆర్థిక సంవత్సరం అంటే 2020-21 మొత్తం ఆర్థిక సంవత్సరం చూస్తే ఎగుమతులు 7.26% తగ్గి $290 బిలియన్ చేరుకున్నాయి. దిగుమతులు 18% క్షీణించి $389 బిలియన్ పరిమితమయ్యాయి. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లేదా టోకు ధరల సూచి అన్నది దేని లెక్కింపు ప్రక్రియలో వినియోగిస్తారు? దేని లెక్కింపు ప్రక్రియలో? ఇన్ఫ్లేషన్ లేదా ద్రవ్యోల్బణానికి సంబంధించి.
హోల్సేల్ గూడ్స్ యొక్క బాస్కెట్కి సంబంధించి ప్రైస్ని క్యాలిక్యులేట్ చేయడానికి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని యూజ్ చేస్తారు. దీనికి బేస్ ఇయర్గా 2011 మరియు 12ని తీసుకుంటారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ హైడ్రాలిక్ సిలిండర్ల గురించి ఇవ్వటం జరిగింది. ఈ పిక్చర్లో ఇలాంటి 2 హైడ్రాలిక్ సిలిండర్లు దాదాపు 300 మెట్రిక్ టన్నులకు పైగా బరువు ఉండేటటువంటి ఒక గేట్ని ఎత్తాల్సి ఉంటుంది. ఇలా మొత్తం 48 గేట్లకి 96 సిలిండర్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి. అయితే ఇప్పటి వరకు 35 గేట్లు మరియు 76 సిలిండర్లను బిగించారు. ఒక్కొక్క సిలిండర్ 20 మెట్రిక్ టన్నుల బరువు, 17 మీటర్లకు పైగా పొడవు ఉంటుందన్నమాట. దీంతో నిమిషానికి 1/2 మీటర్ మాత్రమే గేట్ని ఎత్తేందుకు సాధ్యమవుతుంది. ఇలా ఒక్కొక్క సిలిండర్ 20 మెట్రిక్ టన్నుల బరువుతో 2 సిలిండర్లు అంటే 40 మెట్రిక్ టన్నుల బరువుతో 300 మెట్రిక్ టన్నులకు పైగా బరువు ఉండేటటువంటి గేట్ని ఎత్తాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 48 గేట్లకు గాను ఇప్పటి వరకు 35 గేట్లకి ఈ సిలిండర్లను బిగించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో హైడ్రాలిక్ సిలిండర్ల సహాయంతో గేట్లు ఎత్తబోతున్నటువంటి తొలి ప్రాజెక్టు ఏది? పోలవరం ప్రాజెక్టు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గోల్కొండ, కుతుబ్ షాహీ టూమ్స్తో సహా 27 చారిత్రక కట్టడాల పరిరక్షణలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం మీద హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి వీటి పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవటానికి ముందుకు రాకపోవడంతో తెలంగాణ హైకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాము అన్నట్టుగా ప్రకటించింది. దీనికి తెలంగాణ రాష్ట్ర యువజన సర్వీసులు పర్యాటక శాఖ కార్యదర్శి చైర్మన్గా, అలాగే కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండెంట్, అలాగే రాష్ట్ర పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, ఆగాఖాన్ ఫౌండేషన్కి చెందినటువంటి సీనియర్ అధికారి, జేఎన్టీయూ ఆర్కిటెక్ట్, అలాగే విద్యుత్ శాఖ అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. చారిత్రాత్మక కట్టడాల ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాల తొలగింపు, సుందరీకరణ, రోడ్లు, లైట్లు, జంతు సంచార నిరోధానికి చర్యలు, పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికని సమర్పించాలి అనేసి ఆదేశిస్తూ విచారణని వాయిదా వేసింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి, తెలంగాణలో గోల్కొండ మొదలగు 27 చారిత్రక కట్టడాల పరిరక్షణకి ఒక కమిటీని ఇటీవల ఎవరు ఏర్పాటు చేశారు? తెలంగాణ హైకోర్టు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కాఫీ ఉత్పత్తి గురించి. విశాఖపట్నంలో రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు లేకుండా విశాఖ మన్యంలో ప్రకృతి సిద్ధంగా పండుతున్నటువంటి కాఫీ గింజలకి డిమాండ్ అనేది పెరుగుతోంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర అనేది పలికింది. గత ఏడాది కిలోకి 90 నుంచి 110 రూపాయల వరకు ధర ఉంటే ఈ ఏడాది 150 వరకు పెరిగింది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ప్రస్తుత అనుకూల వాతావరణ పరిస్థితుల్లో కాఫీ గింజల దిగుబడి కూడా బాగా పెరిగింది. దాంతో గిరిజన రైతులు కాఫీ తోటల సాగు మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. దాంతో ప్రతి సంవత్సరం సాగు విస్తీర్ణం అనేది పెరుగుతోంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ మన్యంలో పూర్తిగా సేంద్రియ విధానంలో పండుతున్నటువంటి అరబికా రకం కాఫీ ఏదైతే ఉందో ఇది విదేశాల్లో అరకు కాఫీగా ప్రాచుర్యం పొందుతోంది. ఇక్కడ ఉత్పత్తి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి జీసీసీ ఏటా 1000 టన్నుల వరకు క్లీన్ కాఫీ గింజల్ని కొనుగోలు చేస్తోంది. మరొక 10% స్థానిక ప్రైవేట్ వ్యాపారులు కొంటూ ఉన్నారు. మిగతా 80% విదేశాలకు ఎగుమతవుతోంది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అనేది బాగా ఉంది. దాంతో రైతులే తాము ఉత్పత్తి చేసినటువంటి కాఫీ పంటని మేలైన పద్ధతుల్లో పల్సింగ్ చేయించుకునేటటువంటి అవకాశం అనేది ఏర్పడింది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, మన దేశంలోని మొత్తం కాఫీ ఉత్పత్తిలో 80% ఏ రాష్ట్రం నుంచి ఉత్పత్తి అవుతోంది? ఏ రాష్ట్రం నుంచి? కర్ణాటక. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలుగు నాటక రంగ దినోత్సవం గురించి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ కెవి రమణాచారి ఈయన నాటక కళాకారుల అభిమతం మేరకి వీరేశలింగం జయంతిని తెలుగు నాటక రంగ దినోత్సవంగా గుర్తించాలి అన్నట్టుగా ప్రస్తావించటం జరిగింది. అయితే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఏప్రిల్ 16వ తేదీ అంటే వీరేశలింగం దినోత్సవాన్ని తెలుగు నాటక రంగ దినోత్సవంగా ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేయటం జరిగింది. అలా 2007 ఏప్రిల్ 16వ తేదీన ప్రభుత్వం అధికారికంగా తొలిసారిగా తెలుగు నాటక రంగం దినోత్సవాన్ని నిర్వహించటం జరిగింది. వివిధ సంస్థల ఆధ్వర్యంలో నాటక రంగ దినోత్సవం సందర్భంగా నాటక ప్రదర్శనలు, సదస్సులు నిర్వహించాలి అనేసి నిర్ణయించారు. అలాగే నాటక రంగంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి కళాకారులకి సన్మానాల్ని, అలాగే జిల్లా రాష్ట్ర స్థాయి పురస్కారాలతో సత్కరించాలి అన్నట్టుగా తీర్మానించటం జరిగింది.
తెలుగు నాటక రంగానికి వీరేశలింగం చేసినటువంటి కృషి అనేది చాలా విలువైనటువంటిది. 19వ శతాబ్దంలో బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, కన్యాశుల్కం, అంటరానితనం, వేశ్యావృత్తి లాంటి దురాచారాలన్నీ కూడా మన సమాజంలో ఉండేవి. అప్పట్లో సామాజిక చైతన్యంతో, సంస్కరణ దృక్పథంతో ప్రజల్ని చైతన్యవంతులను చేసేందుకు శ్రవ్య కావ్యాల కంటే నాటకాలు శక్తివంతమైనటువంటివి అన్నటువంటి ఆలోచనతో వీరేశలింగం 16 నాటకాల్ని రచించారు. ఆయన కన్నా ముందే 1860 సంవత్సరంలో కోరాడ రామచంద్ర శాస్త్రి అనేటటువంటి ఆయన మంజరి మధుకరీయం అనేటటువంటి నాటకాన్ని గ్రాంథిక భాషలో రాశారు. అయితే అది ప్రజా చైతన్యానికి ఉపకరించలేదు. తర్వాత వీరేశలింగం నాటకాల్లో బ్రహ్మ వివాహం, వ్యవహార ధర్మబోధిని, కన్యాశుల్కం, అభిజ్ఞాన శాకుంతలం, సత్య హరిశ్చంద్ర, రత్నావళి ఇలాంటివి చాలా ప్రసిద్ధమైనవి అన్నమాట. బాల్య వివాహం నాటకానికి పెద్దయ్య గారి పెళ్లి అనేటటువంటి పేరు కూడా ఉంది. ఈ నాటకం ఆయనకి మంచి పేరుని తీసుకురావటం జరిగింది. అలాగే వీరేశలింగంకి పేరు తెచ్చినటువంటి మరొక నాటకం వ్యవహార ధర్మబోధిని. దీనికి ప్లీడర్ నాటకం అనేటటువంటి పేరుందనమాట. ఈ నాటకంలో న్యాయాధికారుల అవినీతిని, న్యాయవాదుల మోసాల్ని, వాద ప్రతివాదుల దుశ్చర్యల్ని బట్టబయలు చేశారు. 1880 సంవత్సరంలో వీరేశలింగం గారు తన యొక్క విద్యార్థుల చేత ఈ నాటకాన్ని ప్రదర్శింపజేశారు. అంతేకాకుండా వీరేశలింగం గారు స్వతంత్రంగా రచించినటువంటి ప్రహ్లాద చరిత్ర పౌరాణిక నాటకంలో సంస్కరణ అభిలాషని వెల్లడించారు. అలాగే వీరేశలింగం ప్రహసనాల్లో సునిశితమైనటువంటి హాస్యంతో సమస్యల్ని అవహేళన చేశారు. ఇలా తెలుగు నాటక రంగానికి కందుకూరి వీరేశలింగం చేసినటువంటి కృషి చాలా ఉంది. కాబట్టి వీరేశలింగం గారి దినోత్సవాన్ని తెలుగు నాటకరంగ దినోత్సవంగా ప్రకటించాలి అన్నటువంటి డిమాండ్ అనేది వచ్చింది. దాంతో 2007 సంవత్సరంలో ఈ వీరేశలింగం గారి దినోత్సవం ఏదైతే ఉందో ఏప్రిల్ 16వ తేదీని ఆ రోజుని తెలుగు నాటకరంగ దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2007లో తెలుగు నాటకరంగ దినోత్సవంగా ఏపీ ప్రభుత్వం ఏ రోజును ప్రకటించింది? కందుకూరి వీరేశలింగం రచించినటువంటి కొన్ని నాటకాల పేర్లను తెలపండి. ఏ రోజుని తెలుగు నాటకరంగ దినోత్సవంగా ప్రకటించింది? ఏప్రిల్ 16వ తేదీని. ఏప్రిల్ 16వ తేదీని. ఇంకా కందుకూరి వీరేశలింగం రచించినటువంటి కొన్ని నాటకాల పేర్లను తెలపండి. ఏమేం రాశారు ఈయన? బ్రహ్మ వివాహం, వ్యవహార ధర్మబోధిని, అలాగే రత్నావళి, సత్య హరిశ్చంద్ర, కన్యాశుల్కం, అభిజ్ఞాన శాకుంతలం ఇలాంటి నాటకాలను ఈయన రాశారు. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా బలగాలకి సంబంధించి. అమెరికా బలగాలన్నింటినీ కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి రప్పిస్తాము అన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించడం జరిగింది. సెప్టెంబర్ 11 నాటికి పాకిస్తాన్ నుంచి అమెరికా బలగాలన్నింటినీ కూడా వెనక్కి తీసుకొస్తారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికా అన్నది అత్యధిక కాలం చేసినటువంటి యుద్ధాన్ని ముగించాల్సినటువంటి సమయం వచ్చింది అన్నట్టుగా బైడెన్ మాట్లాడటం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో ఈ యుద్ధం అనేది తరతరాల పాటు కొనసాగించేది కాదు అన్నట్టుగా స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం కోట్లాది డాలర్లను ఖర్చు చేస్తూ ఒకే దేశంలో వేలాది మంది సైనికుల్ని మోహరించటం అర్థం లేని చర్య అన్నట్టుగా అభివర్ణించటం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. అయితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో దళాలు గనక వైదొలిగితే ఆ ప్రాంతం మళ్ళీ ఉగ్రవాద సంస్థలకి సురక్షిత ప్రదేశంగా మారే ప్రమాదం ఉంది అన్నట్టుగా నిపుణులు భావిస్తూ ఉన్నారు. తాలిబన్లు మరింత క్రియాశీలమయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇటువంటి అమెరికా నిర్ణయంతో భారతదేశానికి ఉగ్రముప్పు అనేది మరింత పెరుగుతుంది అన్నట్టుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా బలగాలని ఏ తేదీ నాటికి వెనక్కి తీసుకుంటాము అనేసి ఇటీవల అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఏ తేదీ నాటికి? సెప్టెంబర్ 11. సెప్టెంబర్ 11, 2021 నాటికి ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా బలగాల్ని వెనక్కి తీసుకుంటాము అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఐఏఎస్ అధికారి సిద్ధార్థ్ సింగ్ లాంగ్ జామ్ అనేటటువంటి ఆయన నియమితులయ్యారు. ఈయన క్రీడా మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. అయితే ప్రస్తుతం సస్పెండ్ చేయబడినటువంటి నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ యొక్క సీఈఓగా కూడా ఈయన పనిచేశారు. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి నర్సరీ ఆపరేటర్ల వినియోగదారులతో అనుసరించటానికి కేంద్ర వ్యవసాయ మంత్రి ఏ పేరుతో ఒక కొత్త పోర్టల్ని ప్రారంభించారు? దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.